అందరికీ నమస్కారం అండి. పోయిన గురువారం మీ అందరితో నేను విభూది మంత్రాన్ని షేర్ చేసుకున్నాను. ఈ వారం నేను విభూది యొక్క విశిష్టతను మీకు చెప్తానని చెప్పాను. అది లోపలికి తీసుకోవచ్చా లేదా, అసలు ఎందుకు తీసుకోవాలి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈరోజు. మీ అందరికీ తెలిసిన విషయమే, షిరిడీలో ఈ విధంగా విభూది ప్యాకెట్ దొరుకుతుంది. ఈ విభూది ప్యాకెట్లో ఈ విభూది దొరికే దునిలో బాబాగారు ఉన్నప్పుడు అయితే తులసి కొమ్మలు, అడవిలో నుంచి తీసుకొచ్చిన ఆయుర్వేద గుణాలున్న కొమ్మలు అవి వేసేవారు. కాబట్టి విభూదిని అందరికీ పంచేవారు ఆయన. అది నీళ్ళల్లో కలుపుకొని తాగడం వల్ల వాళ్ళ రోగాలన్నీ మాయమైపోయేవి అనమాట. అది ఒక మెడిసిన్లా పనిచేసేదనమాట. ఇప్పుడు కూడా ప్రతి దునిలోనూ కూడా మనం అగరబత్తీలు అన్నీ వేసేస్తున్నారు. అలా వెయ్యకండి దయచేసి. మీ ఇంట్లో తులసి కొమ్మలు ఏమైనా నిద్రపోతే అవి తీసుకెళ్ళి దునిలో వేయండి. అది చాలా ఆరోగ్యకరం అనమాట. మనం అందరికీ కూడా లోపలికి తీసుకుంటాం కాబట్టి, ఆ విభూది కొంచెమైనా లోపలికి తీసుకుంటాం కాబట్టి ఆ దునిలో అన్ని వెయ్యకండి దయచేసి. ఇంటికి మన షిరిడీలో ఉన్న దునిలో అయితే తులసి కొమ్మలు, ఆయుర్వేద మూలికలు వేస్తారనే నమ్మకంతో మనం తీసుకోవాలి దీన్ని. ప్రతి ఒక్కరూ కూడా ఈ బొట్టు పెట్టుకునే విభూది విడిగా దొరుకుతుంది. ఈ దునిలో విభూది ఇది లోపలికి తీసుకునే విభూది ఇది విడిగా దొరుకుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.